మైనా స్టోరీస్. ఓ రోజు ఆమని, ఈ కాలం పిల్లలకి వేరే పనే లేదు, ప్రేమించటం, లేచిపోవటం, కన్నవాళ్ల గురించి అస్సలు పట్టించుకోవటం లేదు, తల్లిదండ్రుల పరువు మొత్తం గంగలో కలిపి వెళ్ళిపోతున్నారు అని ఆమెలో ఆమె చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటే నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? ఏమయ్యా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. మన అమ్మాయికి కూడా పెళ్లి చేద్దాం. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించటానికి ఏమీ లేదు, నిర్ణయం తీసుకోవటమే. సర్లే, రేపు పెళ్ళిళ్ళ బ్రోకర్ చెవిలో ఒక మాట వేసొస్తాను. సరేనయ్యా అని అనుకుంటారు. త్రిష ఆఫీస్ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా ధనుష్తో కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది. ధనుష్ తన అందం, తెలివి, మంచితనం అనే వాటిని ఎరగావేసి ఇండైరెక్ట్గా త్రిషకి లవ్ ట్రయల్స్ వేస్తూ ఉంటాడు. ఆమెని పొగుడుతూ ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా త్రిష కూడా ధనుష్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అతని లవ్లో పడుతుంది, కాని బయటకు చెప్పదు. త్రిషగారు, ఏంటి ధనుష్ గారు? మీకు చాలా ఓపికెక్కువండి. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవచ్చు కదా. అలా కాఫీకి వెళ్దామా? ఓకే ధనుష్ గారు, వెళ్దాం పదండి అని అనుకుంటారు. జగపతిబాబు ఓ మ్యారేజ్ బ్యూరోకి వెళ్తాడు. నమస్కారం జగపతి బాబు గారు, రండి రండి కూర్చోండి. నమస్కారం అండి. నేనొక ముఖ్యమైన పని మీద వచ్చాను. నాకు తెలుసండి, మీ అమ్మాయి పెళ్లి గురించే కదా. అవునండి, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? ఎవరైనా ఇక్కడికి వచ్చేది అందుకే కదండి. పైగా మా పనే అది కదా. చెప్పులు కుట్టేవాళ్ళు మనిషి కాళ్లకున్న చెప్పులు చూస్తారు. అలాగే మాలాంటి వాళ్ళు పెళ్ళిడికొచ్చిన పిల్లలు ఎవరికున్నారా అని చూస్తారు. నిజమేనండి. ఇకపోతే మా కుటుంబం గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి మా అంతస్తుకు తగ్గ సంబంధం చూడండి. ఓ అలాగేనండి అని అనుకుంటారు. త్రిష, ధనుష్ ఇద్దరూ కాఫీ షాప్లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఆఫీసు, ఇల్లు ఇవి తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ ఏమీ లేక బోరు కొడుతుంది. ఏం కావాలేంటి? ఎవరినైనా లవ్ చేస్తే లైఫ్ కాస్త కలర్ఫుల్గా ఉంటుందనిపిస్తుంది. లవ్వా? అందులో చాలా తలనొప్పులు కూడా ఉంటాయి. అవి ఇష్టమైన తలనొప్పులే కదా. వాటిని ఎంజాయ్ చేయాలే గాని బాధపడిపోకూడదు. మరి మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అప్పుడేంటి పరిస్థితి? మంచిదే కదా, ఏదో ఒకరోజు తెలియాల్సిందే కదా. మరి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? పిల్లల ప్రేమలో నిజాయితీ ఉంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. చాలామంది పెద్దవాళ్ళని తప్పుగా అనుకుంటారు గాని బాధ్యతగా ఆలోచించే పిల్లల మాట తల్లిదండ్రులు ఎప్పటికీ కాదనరు. కాబట్టి ఆ విధంగా చూస్తే నేను చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను. నాకు ఏ చెడ్డ అలవాట్లు లేవు. మనస్సులో త్రిష, నేననుకున్న క్వాలిటీస్ అన్నీ ఇతనిలో ఉన్నాయి. కుటుంబం పట్ల, జీవితం పట్ల క్లారిటీగా ఉన్నాడు. పైగా ఏ దురలవాట్లు లేవు. ఇలాంటి వ్యక్తితో జీవితం పంచుకుంటే నా లైఫ్ చాలా బావుంటుంది. అమ్మా నాన్నకు కూడా ఇతను బాగా నచ్చుతాడు అని అనుకుంటూ ఉంటుంది. హలో త్రిషగారు, ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదండి. నా గురించి మీ అభిప్రాయమేంటి? చెప్తే తప్పుగా అనుకోరు కదా. లేదు, చెప్పండి. మొదటి చూపులోనే మీరు నాకు చాలా బాగా నచ్చారు. అలాగా? మరి నాతో చెప్పలేదు? అంటే మొదటి చూపులో కలిగేది ప్రేమ కాదు, ఆకర్షణ. అది ఎక్కువ కాలం నిలబడదు. నాకు 100 ఏళ్లు నిలబడే బంధం కావాలి. అది ఆ మనిషితో కలిసి ట్రావెల్ చేసినప్పుడే తెలుస్తుంది. అవును, నిజమే. మరి మనం చాలా రోజులుగా కలిసి ట్రావెల్ చేస్తున్నాం కదా. అందుకే నాకు నీ గురించి పూర్తిగా అర్థమైంది. నీ బిహేవియర్ నాకు చాలా ఇష్టం. చాలా పద్ధతిగా, బాధ్యతగా ఉంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ త్రిష. నువ్వు ఒప్పుకుంటే నాకు ఆ 100 ఏళ్ల బంధం దొరికినట్టే అని ధనుష్ త్రిషకి ప్రపోజ్ చేస్తాడు. ఐ లవ్ యూ టూ ధనుష్ అని త్రిష కూడా సంతోషంగా అతని లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది త్రిష. ఆమె తమ్ముడు వరుణ్, అక్కా, నీకు ఈ విషయం తెలుసా? కోటేశ్వరరావు మావయ్య కూతురు లేచిపోయిన దగ్గర్నుంచి అమ్మకి భయం పట్టుకుందంట. ఎందుకురా? నువ్వు కూడా అలాంటి పిచ్చి పని ఏదైనా చేస్తావేమోనని. మనస్సులో త్రిష, ఇప్పుడే లవ్ యాక్సెప్ట్ చేశాను, అప్పుడే ఇలా అయిందేంటి? అయినా తనకి జరిగినట్టు నాకు జరగదులే. నేను ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటానే కాని
లేచిపోను కదా అని అనుకుంటూ ఉంటుంది. అవునే, అదే నా భయం. అమ్మా, నీ కూతురు గురించి నీకు తెలీదా? కూతురు గురించి తెలుసు, కాని అది చేసే స్నేహాల గురించి తెలియదు కదా. ఆ స్నేహాలే చెడిపోవటానికి సగం కారణం. అమ్మ చదువుకోకపోయినా చాలా నాలెడ్జ్ ఉంది. చదువుకి నాలెడ్జ్కి సంబంధం లేదురా, కాస్త లోకజ్ఞానం ఉంటే చాలు. అయినా మనకు బోలెడంత ఆస్తి ఉండగా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఇంత చదువుకుంది ఇంట్లోనే ఖాళీగా ఉండటానికా నాన్నా? నా క్వాలిఫికేషన్తో నేను డబ్బు సంపాదిస్తే వచ్చే రెస్పెక్టే వేరు. అంటే ఇప్పుడు నీకు మన ఇంట్లో రెస్పెక్ట్ లేదా? ఇంట్లో కాదమ్మా, సొసైటీలో. పైగా పాతకాలపు ఆడపిల్లల్లాగా ప్రతి అవసరానికి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకునే జనరేషన్ కాదిది. అది మాత్రం కరెక్టక్క. ప్రతిదానికి అమ్మానాన్నల్ని డబ్బు అడిగితే 100 ప్రశ్నలు అడుగుతారు. అదే మన ఓన్ మనీ అనుకో, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవచ్చు. రేయ్, నీకేం తెలుసురా? అమ్మా నాన్న దగ్గర డబ్బులు అడిగి తీసుకోవటంలో ఉండే తృప్తి మనం సంపాదించుకొని ఖర్చు పెట్టటంలో ఉండదు. తృప్తేమో గాని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడంలో ఫ్రీడమ్ మాత్రం చాలా ఉంటుంది. అందుకేరా ఈ కాలం పిల్లలు బాగా చెడిపోతున్నారు అని అనుకుంటారు. త్రిష ఫ్రెండ్ సంధ్య వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తూ ఉంటుంది. ఓ రోజు త్రిష హడావిడిగా సంధ్య దగ్గరికి వస్తుంది. ఏంటే హడావిడిగా ఇలా వచ్చావు? ఆఫీస్ దగ్గర కలిసేవాళ్లం కదా. అప్పటి వరకు వెయిట్ చేయలేకపోయానే, అందుకే వచ్చాను. నీకో విషయం చెప్పాలి. నువ్వేం చెప్పొద్దు, నాకర్థమైపోయింది. నువ్వు ప్రేమలో పడ్డావు కదా. అవునే, ఎలా చెప్పావు? నీ మొహంలో ఆ సిగ్గు, ఎగ్జైట్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పు, ఏం సలహా కావాలి? అదేనే, తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఇంటికి వెళితే కుదరదు కదా, ఎలాగా అని. అర్థమైంది. ఇంటికి వెళ్ళాక కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా నీ లవర్తో ఎలా మాట్లాడాలి అనే కదా. అవునవును. అది చాలా సింపులే. ఎలాగే? ఏముంది, స్నేహితురాలితో మాట్లాడుతున్నట్టు ఏమే పోవే అంటూ మాట్లాడటమే. నీ లవర్ పేరు అమ్మాయిలాగా ఫోన్లో ఫీడ్ చేసుకో. అమ్మో, నువ్వు బాగా ముదిరిపోయావే నేనే కాదు, ఈ జనరేషనే అంతా అని అనుకుంటారు. ఓ రోజు రోడ్డుపై జగపతికి మూర్తి కనిపిస్తాడు. జగపతి, ఒక్క నిమిషం ఆగు. ఏంటి మూర్తి? మరే మీ అమ్మాయి ఎవరో అబ్బాయితో కాఫీ షాప్కి వచ్చిందంట. అలాగా? నువ్వు చూసావా? లేదు, మా అబ్బాయి చూశాడట. నాకు చెప్పాడు. మీ అబ్బాయిని పక్కవాళ్ల గురించి పట్టించుకోవటం మానేసి ఉద్యోగం సక్రమంగా వెలగబెట్టమని చెప్పు అని వెళ్ళిపోతాడు జగపతి. బయటపడడు కాని అతని మనస్సులో కల్లోలం మొదలవుతుంది. ఇలా ఉండగా ఓ రోజు ఉదయం ధనుష్ త్రిష ఇంటివైపు వస్తాడు. త్రిష కోసం బైక్పై వెయిట్ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి షాక్ అవుతుంది త్రిష. కంగారుగా అతని దగ్గరికి వెళ్తుంది. ఏంటిది, నేరుగా ఇంటి దగ్గరకొచ్చావు? నిన్ను పికప్ చేసుకుందామని. అయ్యో, త్వరగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తారు అని అంటూ ఉండగానే ఇంతలో ఆమని బయటకి వచ్చి వాళ్ళిద్దర్నీ చూస్తుంది. తల్లిని చూసి షాక్ అవుతుంది త్రిష. కాని త్రిషకి తెలియదు ఆమె తండ్రి కూడా కిటికీలో నుండి చూస్తున్నాడని. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.